ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా తనూజ మీద మీలో ఎంతమంది కోపం వచ్చింది? ముఖ్యంగా ఎపిసోడ్ నామినేషన్స్ కాకుండా డెమాన్ అండ్ రీతు గురించి కొన్ని నెరేషన్స్, ఒక రాంగ్ నెరేషన్స్ సెట్ చేసి పెట్టింది సంజన గారితో చెప్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళు మీలో ఎంతమందికి, ఇంక్లూడింగ్ తనూజ ఫ్యాన్స్, ఎంత తప్పు అనిపించింది? తప్పు అనిపించలేదు అన్నారనుకో, ఇంకా వాళ్ళని ఏం చేయలేము. ఎంత రాంగ్ నెరేషన్ అంటే నిజంగా తనూజ, ఒక సామెత ఉంటది, అదేంటంటే ఏరు దాటక ముందేమో ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అంటారు చూడు. సేమ్ తనూజ బిహేవియర్ ఎగ్జాక్ట్ అలాగే ఉంది ఈ రోజు. మాట్లాడదాం ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు నామినేషన్స్ లో డెమాన్ తో బిహేవియర్ ఎలా ఉంది? ఎవరికైనా నచ్చిందా? ఎందుకు అంత చిన్న చూపు ఆ పిల్లోడు అంటే? ఎందుకు అరుస్తుంది ఆ పిల్లోడి మీద? నార్మల్ గా మాట్లాడలేదా? మిగిలిన వాళ్ళతో పాయింట్స్ పెట్టినట్టే తనతో పాయింట్స్ పెట్టలేదా? ఆ అరుపులు ఏంటి? తన రీతుకి సపోర్ట్ చేస్తున్నాను అని చూపించుకోవడానికి చేస్తున్నాడా? సపోర్ట్ చేయట్లేదా? అంటే నువ్వు కూడా అలాగే చేస్తున్నావా అందరి విషయంలోనూ? నువ్వు కళ్యాణ్ అండ్ తనూజ సంజనాని నామినేట్ చేసేమంటది. ఎంత సిల్లీ నామినేషన్ అంటే అది ఏంటి, సంజన ఎమ్ముని నామినేట్ చేయనన్నదంట. ఇది గేమ్, మీరు ఎమ్ముని నామినేట్ చేయనంటే ఎలా కుదురుతుంది? నన్ను ఎందుకు నామినేట్ చేశారు లాస్ట్ వీక్ అంటది. మరి నువ్వెందుకమ్మా కళ్యాణ్ని అండ్ రీతుని నామినేట్ చేయలేదు? నువ్వు కూడా కళ్యాణ్ నామినేట్ చేసుకోవచ్చు కదా. అంతెందుకు? సరే ఇది గేమ్, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. చెప్తున్నావు కదా నీతులు డెమాన్కి, నీ గేమ్ నువ్వు ఆడుకో, ఏదో రీతుకు సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేయకు, ఇలా చెప్తున్నావు కదా. మరి నువ్వు లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్తో ఏమన్నావు? నువ్వు కెప్టెన్ అవ్వకపోతే మీ అమ్మ కంటే నేను ఎక్కువ ఫీల్ అవుతా అన్నావు. అంటే అదంతా ఏంటి? నువ్వైతే సపోర్ట్ అంటే అది కూడా సపోర్టింగ్ యాక్షన్ నిజంగా సపోర్ట్ చేసావా? పోనీ ఒకవేళ అది యాక్షన్ కాదు నిజం అనుకున్నా. అంటే నువ్వు హౌస్ లో బాండ్స్ పెట్టుకుని ఆ బాండ్స్ కోసం వాళ్ళు కెప్టెన్ అవ్వడం నీ కోసం అవ్వాలి అన్నట్టు చెప్పావు కదా కళ్యాణ్కి. అలాంటప్పుడు డెమాన్ రీతు కోసం ఆడితే ఏంటి ప్రాబ్లం? పోనీ ఆ డెమాన్ నా చిన్న చూపు చూసే విధానం ఏంటి? ఆ అరుపులు ఏంటి డెమాన్ మీద? ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు అరుస్తున్నావు డెమాన్ మీద? ఆ పిల్లోడు ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వెలా మాట్లాడుతున్నావు? మళ్ళీ మొన్న కళ్యాణ్ అండ్ డెమాన్ నామినేషన్ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ ఇది అడుగు, నాకు సారీ ఎందుకు చెప్పాడు అడుగు. అది వెనకాల జస్ట్ ఇలా టచ్ చేసిన దానికి నాకు సార్ తిట్టారు కదా, టచ్ చేయడానికి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటావా అని. అప్పుడు సారీ చెప్పాడు కదా. దానికి లాస్ట్ వీక్ నామినేషన్ లో ఏమన్నది, యాక్చువల్ గా బేసిక్ గా ఈ అమ్మాయికి డెమాన్ అంటే చిన్న సూప్ అబ్బా. అవసరానికి యూజ్ చేసుకుంటా, శుభ్రంగా కిచెన్ లో వంటలు అన్ని చేయించుకుంటది తనతో, తనకు నచ్చిన వంటలు, ఆ చికెన్ జాయింట్లు అన్ని చేయించుకుంటది ప్రేమగా. ఆ టైంలో ప్రేమ వస్తుంది. ఈ నామినేషన్స్ ఇలాంటప్పుడు మాత్రం తనకి డెమాన్ మీద ఏదైతే చిన్న చూపు ఉందో అదంతా కక్కుతుంది. ఇక్కడ ఏమని చెప్తా, లాస్ట్ వీక్ ఏమన్నది, అడగరా ఒకసారి నాకు ఎందుకు సారీ చెప్పాడో అడుగు అన్నది. అలా గుర్తుంది కదా లాస్ట్ వీక్ నామినేషన్స్ లో డెమాన్ అండ్ కళ్యాణ్ నామినేషన్ అవుతున్నప్పుడు డెమాన్ మ్యాన్ హ్యాండ్లింగ్ అని నువ్వు అనుకోకపోతే ఎందుకు సారీ చెప్పావు అంటది. ఎందుకు చెప్పాడు? నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి చెప్పాడు. అప్పుడు లాగిందా? మధ్యలో దూరిపోయిందా? ఇమ్ము డెమాన్ నామినేట్ చేస్తున్నప్పుడు మధ్యలో దూరిపోయి, ఓహో కళ్యాణ్ ఏమో టీం కోసం ఆడాడు, నువ్వు కళ్యాణ్ టీం కోసం ఆడాడు కాబట్టి నువ్వు కూడా టీం కోసం ఆడావు, అంటే కళ్యాణ్ని కాపీ కొట్టి ఆడావు అన్నట్టు చెప్తుంది. సో నాకు ఇది చూసిన తర్వాత ఒకటే నాకు అర్థమైంది, బేసిక్ గా తనూజకి ఈ సీజన్ విన్ అవ్వాలని ఏం లేదు, తనకి తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్ విన్ అవ్వాలని ఉంది. కాబట్టి తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా శుభ్రంగా కళ్యాణ్కి ఓట్లు వేసుకుని విన్ చేసుకోండి. ఎందుకంటే మన తనూజ గారు హౌస్ లో కళ్యాణ్కి లాయర్ గా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఏమీ కళ్యాణ్కి లాయర్ గా బిహేవ్ చేయట్లేదు. ఆమె అక్కడ డెమాన్ తప్పని ప్రూవ్ చేయాలని చూస్తుంది. అసలు ఏంటి అసలు డెమాన్కి అమ్మాయికి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. ఆ చిన్న చూపు ఏంటి? ఆ మాటలేంటి? వేరే వాళ్ళ నామినేషన్ లో కూడా మధ్యలో దూరిపోవడం ఏంటి? ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇంకో పాయింట్కి వద్దాం. ఈ అరుపుల గురించి అయిపోయింది. అరుపులు పాయింట్స్ లేదు, అరుస్తుంది. నువ్వు ఎమ్ముని నీకేంటి పని అసలు? నువ్వు ఎమ్ముతో నీకు ఏదో ప్రాబ్లం ఉంటే వెళ్ళిన తర్వాత కూర్చుని మాట్లాడాలి. ఇక్కడ డెమాన్ కరెక్ట్ గా మాట్లాడాడబ్బా. తనూజ ఫస్ట్ నామినేషన్ ఇమ్ము నామినేట్ చేయాలని అనుకుంది, కానీ ఎప్పుడైతే తినక ఏడుపు వచ్చి అవతల ఏడుపులు వచ్చాయో దెబ్బకి డెమాన్ వైపు మారిపోయింది. ఇది ఎప్పుడైతే డెమాన్ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాడో తట్టుకోలేకపోయింది. ఏంటి ఇప్పుడు వరకు జోక్ నడిచిందా అంటే, జోకా నువ్వెవరు అనడానికి బిగ్ బాస్ చూసుకుంటాడంటే చూసుకున్నాడు. బిగ్ బాస్ చూసుకున్నాడు, వార్నింగ్ ఇచ్చాడు. అమ్మా తనూజ నువ్వు ఇక్కడ నామినేట్ చెయ్యి, క్లారిఫికేషన్ లో డిస్కషన్ లో పక్కకి వెళ్ళి పెట్టుకో అని చెప్పాడు. అయిందా బాగా అయిందా? అదే మాట నువ్వు డెమాన్ అడిగితే బిగ్ బాస్ చెప్పుకుంటాడు అన్నావు, బిగ్ బాస్ అన్నాడు, ఏం చేసావు? జోక్ అయితే నవ్వుకో. ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్ డెమాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత వర్స్ట్ గా ఉంటదంటే తనూజ అది అంత వర్స్ట్ గా ఉంటది. తేరగా దొరికాడు ఆ పిల్లోడు, అతి మంచితనం కదా, త్వరగా తిరిగి ఎవరిని ఏమనలేడు కాబట్టి నోటుకొచ్చినట్టు వాగేయచ్చు.
తన విషయంలో. అండ్ ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? కూర్చుని ఏడుస్తుంది, తనకి ఏదో వాళ్ళ మదర్ ఏదో గుర్తొచ్చిందంట, ఏడుస్తుంది. అంతకంటే ముందు ఇమ్ము తనూజ దగ్గరికి వెళ్ళి నువ్వు డెమాన్ మీద చాలా గట్టిగా అరిచావు అని చెప్పాడు. ఓకే, డెమాన్ మీద అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, గట్టిగా అరిచావు అని చెప్పాడు. ఈ లోపు ఆల్రెడీ వీడియో సగం అయ్యేటప్పటికి కింద సగం మంది కామెంట్స్ పెట్టుంటారు, తనూజ ఏం అరలేదు డెమాన్ మీద అని. బట్ హౌస్ లో తర్వాత లైవ్ లో ఇమ్ము వెళ్ళి తనూజ దగ్గర నువ్వు డెమాన్ మీద చాలా గట్టిగా అరిచావు, అంత అవసరం లేదు అని చెప్పేటప్పటికి వెంటనే ఈమెకి రియలైజేషన్ మొదలు పెట్టింది. ఆ రియలైజేషన్ కూడా ఎలా ఉందంటే, నేనేమి అరవలేదు, జస్ట్ నా టోన్ ది ప్రాబ్లం, జస్ట్ నా టోన్ ది ప్రాబ్లం, నా పాయింట్స్ 100% కరెక్ట్, నా పాయింట్స్ 100% కరెక్ట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి భరణి గారిని, నాన్న నా వాయిస్ ఏమన్నా గట్టిగా ఉందా నాన్న, డెమాన్ విషయంలో గట్టిగా మాట్లాడానా నాన్న, నీకు తెలీదా నువ్వు గట్టిగా మాట్లాడే వర్షావో తెలీదా, అది నీకు భరణి గారు చెప్పాలా, అయిపోయిందా సుమ్ము, నేను ఏమైనా డెమాన్ విషయంలో గట్టిగా మాట్లాడానా సుమ్ము అని చెప్పేసి అక్కడ డిస్కషన్. మళ్ళీ డెమాన్ రీతు వీళ్ళ రిలేషన్ వీళ్ళ గొడవల గురించి సుమ్ముతో డిస్కస్ చేస్తుంది తనూజ. మరి అలాంటప్పుడు వీకెండ్ నాగ్ సారు డెమాన్ అండ్ రీతు రిలేషన్ వల్ల మీకెవరికైనా ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారా, ప్రాబ్లం అవుతుందంటే అక్కడ ఎందుకు నోరు మూసుకున్నాను, అక్కడ కూడా చెప్పాల్సింది కదా. నార్మల్ గా ఇలా ఈ గొడవలు మాకు నచ్చట్లేదని కనీసం అక్కడ చెప్పొచ్చు కదా, అక్కడ చెప్పలేదు, ఇక్కడ ఎందుకు చాట్ని డిస్కషన్. అది అయిపోయింది. ఓకే, అక్కడ ఎప్పుడైతే ఇమ్ము అన్నాడో, ఓహో నేను బయటకు నెగిటివ్ గా వెళ్ళి ఉంటాను, దీన్ని ఏదో కవర్ చేయాలి అనుకుందా. తర్వాత డెమాన్కి సారీ చెప్పిందంట, అది నాకు తెలియదు బట్ అంట మరి. సో నేనైతే చూడలేదు ఆ క్లిప్. సో అయిపోయిందా, అక్కడ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఏదో కూర్చుని గుర్తు తెచ్చుకుని నడుస్తుంది. సంజన గారు నిజంగా బంగారం అబ్బా, ఆవిడ ఎంత బంగారం అంటే వాళ్ళ శత్రువులు కూడా ఏడుస్తుంటే ఆవిడ తట్టుకోలేరు. వెళ్ళిపోయింది, వెళ్ళి ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఇలాగా అంటున్నారు, నేను డెమాన్ మీద గట్టిగా అరిచాను అంటున్నారు అంటే, సర్లే నీకు ఆపోజిట్ లో ఉన్నది డెమాన్ కాబట్టి సరిపోయింది, వేరే వాళ్ళైతే వేరు, ఆ పిల్లోడు చాలా లైట్ గా తీసుకునే పిల్లోడు, లైట్ పిల్లోడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. నువ్వు ఆ పిల్లోడి మీద అరిచావు కాబట్టి నీ అరుపులు తీసుకున్నాడు, వేరే వాళ్ళు అయితే తీసుకోలేరు అని చెప్పేసి ఊరుకోబెట్టే విధానం ఉంది చూడు, నిజంగా బంగారం ఆవిడ. ఒక శత్రువు కూడా ఫీల్ అవుతుంటే వెళ్ళి ఊరుకోబెడుతుంది ఆవిడ. ఇక్కడే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆవిడ నచ్చుతుంది. సో ఇక్కడ సంజన గారికి తనూజ గారు ఒక రాంగ్ నెరేషన్ అలడం మొదలు పెట్టారు. ఆ రాంగ్ నెరేషన్ ఏంటో చెప్తా వినండి. వీకెండ్ మాత్రం ఖచ్చితంగా నాగార్జున గారు తనూజని ఎక్స్పోజ్ చేసి తీరాలి. ఎందుకు ఎక్స్పోజ్ చేసి తీరాలి అంటే, ఈమె ఆడియన్స్ మైండ్ లో ఒక రాంగ్ నెరేషన్ పెడుతుంది. అదేంటంటే, నిజంగా సింపుల్ గా తను హెల్ప్ విశ్వాసం లేని తనూజ అని నిజంగా నాకు రెండోసారి అనాలనిపించింది. ఆ సపోర్ట్ దొరకలేదు అన్న రోజున ఒకసారి, ఈ రోజు ఒకసారి. ఎంత విశ్వాసం లేదంటే, ఆ ట్రైన్ టాస్క్ ఉంది కదా, ఆ ట్రైన్ టాస్క్ లోనంట స్టోన్ ఉంది కదా, ఇమ్యూనిటీ స్టోన్, ఆ ఇమ్యూనిటీ స్టోన్ కోసం అంట రీతు అంట డెమాన్ అంట వీళ్ళిద్దరునంట తనూజతో డీల్ పెట్టుకున్నారంట, ఆ డీల్ కోసం అంట సపోర్ట్ చేశారంట అని చెప్పేసి సంజన గారికి చెప్తుంది. మళ్ళీ ఇంకో మాట చెప్తుంది, మీరు కూడా పూర్తిగా వినండి. సో అక్కడ మళ్ళీ ఇంకేం చెప్తుందంటే, మళ్ళీ ఎవరికి చెప్పొద్దన్నారు అని చెప్తుంది. నిజంగా ఆ రోజు ఏం జరిగింది మనందరం చూసాం. ఆ రోజు ఏం జరిగింది, బెడ్ మీద కూర్చుని 9th వీక్ రీతు నాది, 9th వీక్ నాకు చాలా సెంటిమెంట్ రీతు, ప్లీజ్ నువ్వు గివప్ ఇచ్చేవా అన్నది కదా. అంటే అప్పుడు రీతు వెళ్ళి ఓకే అని చెప్పేసి హగ్ చేసుకుంది. నువ్వు ఈ వీక్ గివప్ ఇచ్చే రీతు, నెక్స్ట్ వీక్ నేను డెమాను కళ్యాణ్ మేమందరం నిన్ను సపోర్ట్ చేసి నేను కెప్టెన్ చేస్తాం, ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్ బెడ్ మీద కూర్చుని అంటే అక్కడ రీతు హగ్ చేసుకుని ఓకే సరే వదిలేస్తాను అని చెప్పేసి వచ్చి ట్రైన్ దగ్గరకు వచ్చాక అప్పుడు ట్రైన్ దగ్గర స్టోన్ గురించి అడుగుతుంది. సరే నేను ఎలాగో గివప్ ఇచ్చాను కదా, ఇప్పుడు నాకు ఇమ్యూనిటీ లేదు. తను గివప్ ఇవ్వడం అంటే ఏంటి, నువ్వు కెప్టెన్ అవ్వట్లేదు అంటే ఏంటి, నీకు ఇమ్యూనిటీ దొరకట్లేదు. సో అక్కడ ఏమని అడుగుతుంది అంటే, సరే నీ దగ్గర ఏదైతే పవర్ ఉందో ఆ స్టోన్ పవర్ అది నేను అడిగిన వాళ్ళ కోసం లేదా నా కోసం యూజ్ చేయని చెప్పేసి డీల్ పెట్టుకుంది రీతు. సో ఇక్కడ ఈ డీల్ ప్రోగ్రాము ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, తనూజ స్టార్ట్ చేసింది. ఏమన్నా డీల్ పెట్టుకుందా, కెప్టెన్సీ కంటెండర్నే ఏకంగా. ఇప్పుడు తనూజ డెమాన్ దగ్గరకు వచ్చింది, డెమాన్ నేను నా పవర్ నీకు యూజ్ చేస్తాను, నన్ను కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చెయ్యి అన్నదనుకో, అది వేరు. ఎందుకంటే ఆ టైంలో తను డెమాన్ కెప్టెన్సీ కంటెండర్ కాదు కాబట్టి. కానీ నువ్వు ఏకంగా కెప్టెన్సీ కంటెండర్ అయిన రీతునే గివప్ ఇప్పించేసి నీకు జస్ట్ కావాల్సింది ఇమ్యూనిటీ, నాకేమో కెప్టెన్సీ కావాలి, సో 9th వీక్ నాకు ఇంపార్టెంట్, నువ్వు ఆ కెప్టెన్సీ ఇచ్చేయి, నీకేమో నా పవర్ యూజ్ చేస్తా అని నువ్వు డీల్ పెట్టుకున్నది నువ్వు గివప్ ఇప్పించేసి ఇప్పుడు సంజన గారి దగ్గర కూర్చుని వాళ్ళు డీల్ పెట్టుకున్నారు స్టోన్ కోసము, అందుకే ట్రైన్ టాస్క్ లో నన్ను సపోర్ట్ చేశారు, మళ్ళీ ఆ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నారని చెప్తుంది. ఈమె డీల్ పెట్టుకుని ఎంత రాంగ్ నెరేషన్ చూడది, దారుణం.
ఎంత అన్యాయం అంటే ఒక రాంగ్ నెరేషన్ ని సంజన గారికి చెప్తుంటే ఓహో అవునా అని చెప్పేసి ఆవిడ అక్కడికే కూడా ఊరుకోలేదు. మరి ఎందుకు నువ్వు రీతుని సేవ్ చేసావు? ఇలా ఈ డిస్కషన్ నడిచింది. దారుణం అబ్బా! అన్యాయం. ఎంత అన్యాయం నీకు హెల్ప్ చేసిన వాళ్ళకి పోనీ ట్రైన్ టాస్క్ లో స్టోన్ కోసమే హెల్ప్ చేశారని అనుకుందాం. డాన్స్ ఫ్లోర్ టాస్క్ లో నీకు ఎందుకు హెల్ప్ చేశారు? అప్పటికేమీ ఇలాంటి డీల్స్ పెట్టుకోలేదు కదా. అప్పుడు కూడా నీకు స్టోన్ కోసం అంతకు ముందే డీల్ పెట్టుకున్నారా? డీల్ పెట్టుకున్నది నువ్వే చెప్తున్నావు ట్రైన్ టాస్క్ లో డీల్ పెట్టుకున్నారని. ట్రైన్ టాస్క్ ముందు వీకే కదా దివ్య కెప్టెన్ అయింది. ఆ వీక్ లో నువ్వు ఎందుకు డాన్స్ ఫ్లోర్ దాంట్లో తనూజ, రీతు అండ్ డెమాన్ నిన్ను ఎందుకు సపోర్ట్ చేశారు? అక్కడ కూర్చొని నన్ను కళ్యాణ్ ఒక్కడే సపోర్ట్ చేశాడని చెప్పి సంజన గారితో చెప్తుంది. కానీ ఆ డాన్స్ ఫ్లోర్ టాస్క్ లో తనూజ మూలం కూర్చొని వెళ్ళి ఏడుస్తుంటే కనీసం కళ్యాణ్ చుట్టుపక్కల కూడా రాకుండా దివ్య దగ్గర కూర్చున్నాడు కళ్యాణ్. ఆ వీక్ అసలు కళ్యాణ్ కి తనూజని సపోర్ట్ చేయాలనే లేదు. బట్ తనూజ ఫీల్ అవుతుందని తనూజని సపోర్ట్ చేశాడు. బట్ ఆ డాన్స్ ఫ్లోర్ టాస్క్ లో డెమాన్ మనస్ఫూర్తిగా హెల్ప్ చేయడంతో పాటు సుమన్ ని కూడా లాక్ వెళ్ళబోయాడు అవతలకి. సుమన్ ని లాక్ వెళ్ళబోయాడు. రీతు అందరిని రండి రండి అని పిలిచింది. ఇంత హెల్ప్ చేస్తే స్టోన్ కోసం హెల్ప్ చేశారంటుంది. స్టోన్ డీల్ ట్రైన్ టాస్క్ లో కదా, అంతకుముందు డాన్స్ ఫ్లోర్ టాస్క్ లో ఎందుకు హెల్ప్ చేశారు? నీ ఏడుస్తుంటే వచ్చి కూర్చున్నారు. కనీసం అక్కడ దివ్య కెప్టెన్ అయితే వెళ్ళి డాన్స్ చేయడానికి కూడా వెళ్ళలేదు డెమాన్. నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావా అని, ఏడుస్తున్నావు నువ్వు ఫీల్ అవుతావని. మాధురి గారు ఒకతే నాకు ఎలాంటి తిరిగి కోరుకోకుండా నాకు హెల్ప్ చేసింది. వీళ్ళు కావాలని స్టోన్స్ కోసం హెల్ప్ చేశారని చెప్పింది. రాంగ్ నెరేషన్, దారుణం అసలు. ఎంత చిరాకు అనిపించింది అంటే ఆల్రెడీ అరిచి ఒక మిస్టేక్ చేసింది. బట్ ఈ అరిచిన మిస్టేక్ జనాల్లోకి ఎక్కడ నెగిటివ్ గా వెళ్ళిపోద్దా అని ఒక రాంగ్ నెరేషన్. వీళ్ళేమీ నాకు సపోర్ట్ చేసి ఉద్ధరించలేదు, నా స్టోన్ కోసం హెల్ప్ చేస్తారంటే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? ఈ వీడియో ఖచ్చితంగా వీకెండ్ నాగ్ సార్ చూపించాలి. చూపించి ఒకటి ఆడియన్స్ కి అసలు గివ్ అప్ అన్న పాయింట్ ఫస్ట్ ఎత్తింది ఎవరు, ఒక కెప్టెన్సీ కంటెండర్ తో 9th వీక్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి గివ్ అప్ ఇప్పించింది ఎవరు, ఈ వీడియో చూపించాలి. ఆ వీడియో చూపిస్తే రీతుకి డెమాన్ కి కూడా జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రీతు ఏమనుకుంటుంది, వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పారు తనూజ నిన్ను అమ్మలా చూసుకుంటుంది అని చెప్పింది. నువ్వేమో ఇక్కడ అదే రీతు మీద స్టోన్ కోసం నాతో ఉందని చెప్పి ఇక్కడ సంజన గారి దగ్గర చెప్తున్నావు. ఆ వీడియో వేసి చూపిస్తే రీతుకు తెలుస్తుంది, ఓహో తనూజ ఇలా మాట్లాడుతుందని నా చాటున నేను తన కోసం అంత వెనకాలే పడుతుంటే అది తన స్టోన్ కోసం అని చెప్తుందా? సరే స్టోన్ కోసం అంటే ట్రైన్ టాస్క్ వరకు ఉన్నారు, స్టోన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నీతోనే ఉంది రీతు, ఎందుకుంది నీతో ఎందుకుంది? ఇప్పుడు ఏమి హెల్ప్ నీ దగ్గర నుంచి కోరుకుని నీతో ఉంటుంది? అన్యాయం కదా. నీకు హెల్ప్ చేశారమ్మా, వాళ్ళు మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తే నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి హెల్ప్ చేశారంటున్నావు నువ్వు. దారుణం అనిపించట్లేదు అది? ఇది చాలా వర్స్ట్ అనిపించింది ఈ రోజు తనూజ. ఆ తర్వాత ఇంకా ఎన్ని అరుపులు ఆ లైవ్ లో కూడా ఆ డెమాన్ మీద ఒకటే అరుపులు అరుస్తానే ఉంది. అండ్ నెక్స్ట్ తనూజ సంజనాన్ని నామినేట్ చేయడం, తన ఎమ్ముని నామినేట్ చేసుకోకపోతే తన ఇష్టం, తన బాండు. నువ్వు కూడా కళ్యాణ్ నామినేట్ చేయట్లేదు కదా, నువ్వేమో కళ్యాణ్ నామినేట్ చేయవు, తను ఇమ్ముని నామినేట్ చేయకపోతే ఆ రీజన్ పట్టుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేస్తున్నా అని అర్థం ఉందా? అది నెక్స్ట్ డెమాన్ నామినేషన్ కూడా నాకు ఏమనిపించిందంటే వీకెండ్ ఫస్ట్ డెమాన్ ని సేవ్ చేశారు కదా, సో హౌస్ మేట్స్ అందరూ అమ్మో ఈ పిల్లని ఫస్ట్ సేవ్ చేశారు, బయట అన్న బాగా ఓటింగ్ పెరిగిపోయిందేమో మనందరం టార్గెట్ చేద్దాం అని పెట్టుకున్నట్టున్నారు, మొత్తం వేస్తారు డెమాన్ ని. అదే సంజన గారిని కూడా డెమాన్ అడుగుతాడు, మీరు మీ నామినేషన్స్ వేరే ఇద్దరు కదా కానీ మా ఇద్దరిని ఎందుకు వేసారు అని చెప్పేసి అడుగుతారు. బట్ ఒకటి నచ్చింది, ఈ సంజన గారు రీతు డెమాన్ నామినేషన్స్ వేసుకున్నారు కానీ ప్యాచప్ అయ్యారబ్బా, ప్రశాంతంగా ఉంటది ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి. ఆ బయట ఆ ట్రాలింగ్లు కూడా మానేసుకోవడం బెటర్. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు, సంజన పిఆర్ ఏమో రీతుని, రీతు పిఆర్ ఏమో సంజనాని, ఇద్దరు ఒకళ్ళు ట్రాల్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాగో కలిసిపోయారు, ఇంకా ట్రాలింగ్స్ కూడా ఆపుకుంటే బాగుండని అనిపించింది. ఎందుకంటే డెమాన్ అండ్ రీతు రిలేషన్ ఎక్కడా రాంగ్ గా లేదు, సో దాన్ని రాంగ్ గా పోర్ట్రే చేయడము తప్పు. అండ్ సంజనాది ఏదో హిందీ బిగ్ బాస్ కి వెళ్ళిపోయింది, అక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసేసిందని చెప్పేసి అదొక వీడియో వైరల్ చేస్తున్నారు. రెండు కూడా రాంగే. అటు డెమాన్ రీతుని ఒక క్యారెక్టర్ అసోసియేషన్ కి సంబంధించి వీడియోస్ వైరల్ చేయడము రాంగే. అండ్ సంజన హిందీ బిగ్ బాస్ కి వెళ్ళి అక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది, అది కూడా రాంగ్. యాక్చువల్ గా ఏంటంటే BB13 చాలా చాలా సూపర్ హిట్. అసలు హిందీలోనే BB13 అన్నది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఆడియన్స్ ఓ రేంజ్ లో కనెక్ట్ అయిపోయారు ఆ సీజన్ కి. అప్పుడు ఏమైందంటే ఆ సీజన్ అయిపోయింది అనుకో, ఇమ్మీడియట్ గా జనాలు ఏం చేయాలో తెలియదు, అంతలా కనెక్ట్ అయిపోయారు ఆ సీజన్ కి. అండ్ అప్పుడప్పుడే ఈ లైవ్ స్టార్ట్ అవడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి, V24/7 లైవ్ ఇవన్నీ. సో అప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎండమూల వాళ్ళు ఒక కొత్త షో తీసుకొచ్చారు. అంటే ఇమ్మీడియట్ ఇలా బిగ్ బాస్ 13 అయిపోగానే నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అవడం కోసం అని
ముస్సే షాదీ కరోగి అని చెప్పేసి ఒక షో. ఆ షో షెహనాజ్ గిల్ తను బిగ్ బాస్ 13 టాప్ 3 అనమాట. అండ్ పారస్ చాబ్రా తినేమో టాప్ 5. వీళ్ళిద్దరితో ఒక షో ప్లాన్ చేశారు. ఆ షో ఏంటంటే అబ్బాయిలందరూ ఏమో ఈ షెహనాజ్ గిల్ని ఇంప్రెస్ చేయడము, అలాగే అమ్మాయిలందరూ ఏమో పారస్ని ఇంప్రెస్ చేయడం, అలాంటి షో. అసలు ఆ షో ఎవరు చూడలేదు, అటర్ ఫ్లాప్ అయింది ఆ షో. కొన్ని వీక్స్ తర్వాత షో కూడా ఆపేశారు, పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఏదో బీబీ ఆడియన్స్ కంటిన్యూగా చూస్తారేమో, సూపర్ హిట్ సీజన్ కదా అన్నట్టు స్టార్ట్ చేశారు. కానీ ఆ షాదీ కరోగి షోకి సంజన గారు వెళ్ళినట్టున్నారో ఆ క్లిప్ అది. ముషే షాదీ కరోగి షోలో క్లిప్ అది. అంతేగాని అక్కడ క్యారెక్టరైజేషన్ లో ఏం జరగలేదు. శుభ్రంగా వీళ్ళు కూడా ట్రాలింగ్ లో ఆపుకుంటే బాగుంటది ఇంకా ఆపేస్తే. ఎందుకంటే వాళ్ళు ప్యాచప్ అయ్యారు, అది కూడా చాలా పద్ధతిగా అయిపోయారు అనిపించింది. అదైందా. నెక్స్ట్ భరణి గారు సంజనాన్ని నామినేట్ చేయడం. ఆ రీజను చాలా అస్సలు బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే, ఇదే భరణి గారు ఆ టాబ్లెట్స్ గొడవ అయిపోయిన తర్వాత సంజన దగ్గర కూర్చుంటే సంజన అంటది, మీరు ఇలాగా హట్ అవుతారు అనుకోలేదు, ఆ టాబ్లెట్స్ నేను ఏదో ఫన్ చేద్దాం అనుకున్నా, అండ్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ టాబ్లెట్స్ కూడా నేను ఆల్రెడీ పేపర్లో పెట్టి అక్కడ పెట్టాను, మీ హెల్త్తో ఆడుకునే ఉద్దేశం లేదు అని చెప్పేసి సంజన చెప్తే, భరణి గారు అంటారు, నేను ఒక్కసారైనా ఇరిటేటింగ్ గా బిహేవ్ చేసినట్టు కానీ ఏమైనా మీకు కనపడిందా? మీరు ఆ టాబ్లెట్స్ తీసినప్పుడు నేను కొంచెమైనా మీతో ఇరిటేటింగ్ గా బిహేవ్ చేసినట్టు కానీ అలా ఏమన్నా అనిపించిందా అని చెప్పేసి అడుగుతారనమాట. మీరేమో అక్కడ అలా అడిగి ఇప్పుడు అదే రీజన్తో ఈ ప్రాంకులు నచ్చలేదని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి రీజన్స్ లేవు. యాక్చువల్గా డెమాన్, రీతు, సంజన వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురు కూడా ఒక సాఫ్ట్ టార్గెట్ నామినేషన్స్ చేయడానికి. అందరూ ఈజీగా గుద్దేస్తారు వీళ్ళ మీద. ఎలా ఉంటదంటే, ఏ వంకాలు లేనోడు దొంకట్టుకుని ఎలాడాడని ఏవో సుత్తి రీజన్స్ తో వీళ్ళ ముగ్గురిని నామినేషన్ లో పడేస్తారు. సో అది నచ్చలేదు. బట్ భరణి గారు డెమాన్ కి చెప్పిన పాయింట్స్, నువ్వు డిప్రెస్ అయిపోతున్నావు ఇలాగా, సో ఇలా ఉండు, చాలా మంచిగా అనిపించింది. డెమాన్ మంచి కోరి చెప్పారు భరణి గారు. అండ్ దాన్ని ఇక్కడ ఫుల్ కామెడీ చేసుకున్నారు. యాక్చువల్ గా కొంతమంది ఎలా ఉంటారంటే, నేను కూడా అంతే, ఒకసారి మనకి ఎక్కువ కోపం వస్తే నవ్వు వచ్చేస్తుంది, సమాధానం చెప్పలేం. ఈ డెమాన్ కూడా ఆ టైపే. అవతల వాళ్ళు చెప్తున్న పాయింట్స్ కి ఆన్సర్ ఇవ్వలేక, అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, అదేంటో బాబు నా తప్పు లేకుండా ఇలా చేస్తున్నారు అని ఉంటది కదా, అందులో నవ్వు వచ్చేస్తుంది. సో అందరూ నవ్వుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ డెమాన్ విషయంలో మాత్రం తనుజ చాలా వర్స్ట్ గా బిహేవ్ చేసింది. చాలా అంటే చాలా, అస్సలు నచ్చలేదు. అది అయిపోయిందా. నెక్స్ట్ సుమన్ వచ్చి జస్ట్ సాఫ్ట్ టార్గెట్, ఆ రీతుని వేస్తాడు. ఆ రీతిని వేసి 2 weeks నుంచి సేవ్ అయిందంట, అందుకు నామినేషన్ లో వేయాలనుకుంటున్నాడంట. మరి ఇమ్ము ఎన్ని వారాల నుంచి సేవ్ అవుతూ వచ్చాడు కదా, మరి ఇమ్మునే రీతునే ఎందుకు వేయడం? ఈ సుమనన్న ఇంకా అవసరం లేదు. ఇంకా సుమనన్న అయిపోయింది, ఇంకా ఈ వారం వెళ్ళిపోవడం బెటర్ అబ్బా. ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు ఉన్నాడు, ఆ మంచితనం పేరుతో చాలా రోజులు ఉన్నాడు, ఇంకా చాలా ఆయన వెళ్ళిపోవడం బెటర్. ఒక నామినేషన్ ప్రాపర్ గా ఉండదు. ఇప్పుడు ఈ సేమ్ రీజన్ 2 weeks నుంచి సేవ్ అయిపోయావు అంటున్నప్పుడు, మరి అక్కడ ఇమ్ము ఏకంగా అసలు నామినేషన్ లోకి రావట్లేదు కదా, మరి ఇమ్ముని వై రీతు అయిపోయింది. ఆ డెమాన్ అంటే హెల్త్ బాగాలేదంట, స్ట్రాంగ్ అంట కానీ హెల్త్ బాగాలేదంట అని నామినేషన్ వేసాడు. ఏం చెప్పాలి ఇంకా సుమనన్న. నెక్స్ట్ డెమాన్ వచ్చాడు. డెమాను తనూజాని నామినేట్ చేశాడు. ప్రాపర్ గా చాలా బాగా మాట్లాడాడు, ఇచ్చి పడేశాడు. యాక్చువల్ గా డెమాన్ తనూజాకి ప్రతి పాయింట్ కి ఇచ్చి పడేశాడు. తన దగ్గర ఆన్సర్ లేదమ్మా. ఇక డెమాన్ అడిగే వాటికి తన దగ్గర ఆన్సర్ లేక పర్సనల్ గా వెళ్ళిపోయి, పోకింగ్ గా వెళ్ళిపోయి, రీతుకి సపోర్ట్ చేయట్లేదంట, సపోర్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతుంది. చూసే ఆడియన్స్ కి తెలుస్తుంది తను ఏం చేస్తున్నాడని. మళ్ళీ ఇంకోటి ఏంటది, మీకు అంత డిస్కషన్ పెట్టుకోవాలని అనుకుంటే పక్కన కూర్చుని పెట్టుకోవాలి, కానీ నామినేషన్స్ టైంలో పెట్టుకున్నావు అంటే నేనేమైనా నామినేషన్ ఇమ్ము అని చెప్పానా అంట. నువ్వు శుభ్రంగా పిల్లో వేసి కూర్చున్నావు కదా అంటుంది. హెల్త్ మీద కామెడీ ఏంటి? హెల్త్ మీద ఇది ఒకటే అనుకుంటున్నారా? శుభ్రంగా పిల్లో వేసి కూర్చున్నావా అంట. నీకు ఒంట్లో బాగాలేనప్పుడు నేను అలా పిల్లో వేసి కూర్చోబెడితే తెలుస్తుంది నీకు. ఆ పిల్లోడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండి అందులో కూర్చున్నాడు, అక్కడితో అయిపోయింది. ఆ లోపలికి కూడా వెళ్ళి ఈ కోపాన్ని కామెడీ వేలో అరుస్తున్నట్టు గట్టిగా ఇంజక్షన్ ఏదో చేయాల్సింది, ఒక 3 రోజులు బెడ్ మీద పడిపోయేలాగా అని ఏదో అంటుంది. అరుపులు అరుస్తూ, ఇది మనకి ఎపిసోడ్ లో వేయలేదు, వినడానికి ఎంత చిరాగ్గా ఉన్నాయో. హెల్త్ మీద ఎందుకు కామెడీ? అంత చులకన నీకు డెమాన్ అంటే. దట్టు డెమాన్ ప్రాపర్ పాయింట్స్ తో ఇచ్చి పడేస్తున్నాడు. రివర్స్ లో తనూజకి ప్రతి పాయింట్ కి ప్రాపర్ గా ఇచ్చి పడేస్తుంటే తట్టుకోలేకపోయింది తనూజ. అరుస్తుంది, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా పొగరుగా బిహేవ్ చేసింది డెమాన్ విషయంలో. ప్రతి దాంట్లో మధ్యలో దూరతావు కదా, నువ్వుని ఏమో పక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ నామినేషన్స్ లో, ఎందుకంటే నువ్వు ప్రతి దాంట్లో మధ్యలో దూరతావు కదా అంట.
ఎవరు మధ్యలో దూరారు? నువ్వే దూరావు. ఈ రోజు నామినేషన్ లో దూరావు, మొన్న డెమాన్ నామినేషన్ లో దూరావు. మీరిద్దరు మాట్లాడుకుంటే ఎప్పుడు దూరాడు? నేను రీతు మాట్లాడుకుంటే కూడా మధ్యలో దూరతావు కదా అంట. అసలు ఈమెకి ఏంటి? రీతుతో డెమాన్ ఉంటే ఈమెకి ఏంటి ప్రాబ్లం? రీతు తినతోనే ఉండాలా? పోనీ నువ్వేమన్నా రీతుతో అయినా ప్రాపర్ నిజాయితీగా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? రీతు కూడా నీ స్టోన్ కోసమే నీతో ఉందని చెప్తున్నావు. ఇంకేంటి? వాళ్ళిద్దరే బెటరు. వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా ప్యూర్ గా ఫెయిర్ గా ఉన్నారు. ఒకళ్ళకి తోడు ఒకళ్ళు. వాళ్ళకి ఎవరు తోడులేరు హౌస్ లో. వాళ్ళే ఒకరికొకళ్ళు తోడున్నారు. మీరు ఎవరైనా హెల్ప్లు చేస్తున్నారు, వాళ్ళకి చేయట్లేదే. వాళ్ళే ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఆ కెప్టెన్సీ టాస్క్ ఆ పిల్లోడు అంత నడువు నొప్పుతో అవన్నీ చేసుకుంటున్నా కూడా ఒక్కళ్ళైనా డెమాన్ అని అరిచారా? అందరూ కళ్యాణ్ అని అరుస్తున్నారు. ఇంకా ఆ ఇమ్ము అయితే మరీ టూ మచ్. కొంచెం ఊపిరి పీల్చుకోనివ్వంటే ఆ ఊపిరి తర్వాత పీల్చుకుంటాడు ఫస్ట్ ఆడంట. అంటే డెమాన్ తీస్తాడు కదా కెప్టెన్సీ టాస్క్ నుంచి. ఆ కోపంలో ఎట్టి పరిస్థితుల్లో డెమాన్ విన్ అవ్వకూడదని కళ్యాణ్ అని అరిచి సపోర్ట్ చేశాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు వాళ్ళిద్దరికి సపోర్ట్ మిగలదు రాదు. రీతుకి అండ్ డెమాన్కి వాళ్ళే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. నీకు నిజంగానే చాలా మంది ఉన్నారు హౌస్ లో, బట్ నీకు ఎప్పుడు కనపడదు. తీరా ఇప్పుడేమో నీకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ వెనకాల ఏవో రీజన్స్ తోనే హెల్ప్ చేశారు అంటుంది. ఈవెన్ భరణి గారు అంట నీ స్టోన్ నాకు యూజ్ చేస్తావా అని అడిగారు కదా. అంటే భరణి గారు కూడా నాకు ఇలా నేను ఏదో నా నుంచి ఏదో ఆశించే నాకు హెల్ప్ చేయాలనుకున్నారు అన్నట్టు మాట్లాడింది. అది ఆ లైవ్ క్లిప్. బోర్ కొడితే వెళ్ళిపోవాలంట. నువ్వు నీ నామినేషన్ కోసం మాట్లాడకుండా నువ్వు ఇక్కడ డిస్కషన్ పెట్టుకున్నావు, మేము ఇక్కడ అందరం కూర్చుంటే ఓకే. బోర్ కొడితే వెళ్ళిపో. బోర్ కొడితే ఎలా వెళ్ళిపోతాడు? అక్కడ నామినేషన్స్ జరుగుతుంటే ఏం మాట్లాడుతున్నామే? అక్కడ తన పాయింట్స్కి ఏమో తన దగ్గర ఆన్సర్ లేదు. ఫ్లిప్పులు కొడతావు, బటర్ఫ్లైలా ఎగురుతావు. ఎవరు ఫ్లిప్పులు కొట్టారు? ఆ రోజు రీతుతో గివప్ ఇప్పించింది నువ్వు. ఇక్కడ కూర్చొని సంజనా గారితో ఆడియన్స్ కి ఒక రాంగ్ నెరేషన్ పంపుతున్నావు నువ్వు. వాళ్ళు ఏదో స్టోన్ కోసమే నీతో ఉన్నారు. వాళ్ళకి భయము, నామినేషన్స్ అంటే భయము, ఎక్కడ ఎలిమినేట్. అవునమ్మా, నీలాగా వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేదు, భయపడతారు వాళ్ళు. నీకంటే ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇంతమంది బయట నెగిటివ్ చేస్తున్నా కూడా నువ్వు ఇన్ని రోజులు తొక్కుని రాగలిగావు. వాళ్ళకి అలా లేదు. వాళ్ళకి గనక తనుజాకు ఉన్న నెగిటివిటీలో 1% నెగిటివ్ ఉన్నా ఇప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు హౌస్ నుంచి. వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి. నీకు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఎంత నెగిటివ్ చేస్తున్నా కానీ నువ్వు ఉన్నావు హౌస్ లో నిలబెట్టుకుని. వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేదు, ఉంటది వాళ్ళకి భయం. వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళకి భయం ఉంటది. అది నీకు లోకం అయిపోయిందా? నువ్వేమో గివప్ అని చెప్పేసి డీల్ పెట్టుకుని వాళ్ళు స్టోన్ కోసం నాతో ఉన్నారంటుంది. అంటే వాళ్ళ చీపు, వాళ్ళకి ఏమి ఫ్యాన్ బేస్ లేదు, భయపడి నామినేషన్స్ నాతో ఉన్నారన్నట్టు మాట్లాడుతుంది. చాలా చిరాగ్గా అనిపించింది ఈరోజు తనుజని చూస్తే. 7 వీక్స్ నుంచి నాకు కెప్టెన్సీ ఛాన్స్ రాక సడన్ గా 7th వీక్ తర్వాత నాకు వస్తే నీలాగా త్యాగం చేసే గొప్ప మనసు నాకు లేదు. అంటే 7 వీక్స్ నాకు రావట్లేదు అని డెమాన్ అని అప్పుడు ఏదో రీతు కోసం త్యాగం చేశాడు అన్నట్టు మాట్లాడుతుంది కదా. ఇక్కడ రీతు తిరిగి కోసం చేయడం నాకు బాగా అనిపించింది. అలా త్యాగం చేసేంత గొప్ప మనసు నాకు లేదు. నేను అలా గనక అన్ని రోజులు ఫైట్ చేస్తే నేను నా కెప్టెన్సీ ఫైట్ చేసి తెచ్చుకుంటాను అంటుంది. మరి అలాంటప్పుడు రీతు కూడా కొన్ని వీక్స్ నుంచి ఫైట్ చేసుకుంటూ వస్తుంది కదా కెప్టెన్సీ టాస్క్ కోసం. మరి నువ్వు ఎందుకు తనతో గివప్ ఇప్పించేసావు? నాకు 9th వీక్ ఇంపార్టెంట్, నేను 9th వీక్ కెప్టెన్ అవ్వాలి అని ఎందుకు గివప్ ఇప్పించేసావు రీతుతో? తను కూడా కష్టపడే ఆడుకుంటుంది కదా. నువ్వెందుకంటే నీ కష్టం నువ్వైతే ఎవరి కోసం త్యాగం చేయవు, కష్టపడి ఆడుకుంటావు. వాళ్ళు మాత్రం త్యాగాలు చేయాలా, గివప్లు ఇవ్వాలా? నువ్వు జస్ట్ ఒక స్టోన్ ఎర చూపించి నువ్వు గివప్లు ఇప్పించేసి వాళ్ళని అంటది దారుణంగా. మీకు ఎవరైనా వీడియో చూడకపోతే రండి, ఇన్స్టాగ్రామ్ లో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆ వీడియో ఇంకా నామినేషన్స్ గురించి ఏం మాట్లాడుకోకలేదు. ఆ ఒక్క వీడియో చాలబ్బా, అంత చిరాగ్గా ఉంది ఆ వీడియో. మళ్ళీ అక్కడతో కాదు, ఏంటో వెళ్ళిపోయి ఈవిడ డెమాన్ నామినేట్ చేయొచ్చు. డెమాన్ ఈవిడ నామినేట్ చేస్తే కోపం వచ్చేసింది, వెళ్ళిపోయి ఆ షుగర్ బాటిల్ తీసుకుని ఎలా కొట్టేసుకుంటుంది. బేసిక్ గా ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత ఈ అమ్మాయికి చాలా పొగరు పెరిగింది. ఓహో నేనే విన్ అయిపోతున్నాను సీజన్ అని అనుకుంటుంది. బయట ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. బయట ఫుల్ నెగిటివిటీ ఉంది. ఏ ఫ్రెండ్ కోసం అయితే హౌస్ లో, ఏ ఫ్రెండ్ కోసం అయితే మధ్యలో దూరిపోయి మరి కళ్యాణే తోపు అని డిమాండ్ తక్కువ చేసి చూడాలని చూసింది ఈ రోజు నామినేషన్స్ లో. కళ్యాణ్ టీం కోసం ఆడాడు, నువ్వేమీ ఆడలేదు, నువ్వు కళ్యాణ్ని కాపీ కొట్టి టీం కోసం ఆడాలంటున్నావు అని ఏదో చెప్తుంది కదా. బయటకు వచ్చాక తెలుస్తుంది ఏ కళ్యాణ్ అయితే సపోర్ట్ చేసి డెమాన్ ని చిన్న చూపు చూస్తున్నావో ఆ కళ్యాణ్ పిఆర్ఏ నిన్ను ఎక్కడ పెట్టారో తెలుస్తుంది. నిన్ను ఎంత నెగిటివ్ చేశారో బయటకు వచ్చాక తెలుస్తుంది. అది మంచోళ్ళు కనపడరు ఎప్పుడు. అంటే నేను కళ్యాణ్ చెడ్డోడు అంటలేదు, కళ్యాణ్ పిఆర్ తనుజాన్ని నెగిటివ్ చేశారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈవిడ అదే కళ్యాణ్ వెనకేసుకుంటూ వస్తూ కళ్యాణ్ పిఆర్కి ఇంకా మంచి స్టఫ్ ఇస్తుంది. మా కళ్యాణ్ బంగారం అని చెప్పుకోవడానికి. బయటకు వచ్చాక తెలుస్తుంది, ఓహో నేను కళ్యాణ్తో ఉండి కళ్యాణ్కి హెల్ప్ చేసేనా నాకు తెలియకుండా అని.
నాకు అనిపించింది. ఈమె ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు క్లియర్ గా అనిపించింది ఏంటంటే ఈమెకంటే పాపం కళ్యాణ్ విన్ అవడం ఇష్టం అనుకుంటా. సింపుల్ గా తనూజ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్కి వేసుకోండి అమ్మా, కళ్యాణ్ విన్ చేస్తే బయటకు వచ్చి చూసుకుని తన ట్రాల్స్ అవన్నీ చూసుకుని తనూజ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎప్పుడైనా ఒకరిని తక్కువ చేసి చూస్తున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుంటే గానీ వాళ్ళు వేరే వాళ్ళ విషయంలో ఎలా బిహేవ్ చేస్తారన్నది తెలియదు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. అంతకంటే పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. మీకు నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చలేని వాళ్ళు డిస్లైక్ చేయండి. టాటా బై బై.